హాయ్ హలో వెల్కమ్ టు పీవీ స్టోరీస్ తెలుగు. ఇవాల్టి మన స్టోరీ తెలివి తక్కువ సీతయ్య. స్టోరీలోకి వెళ్ళే ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్టోరీలోకి వెళ్దామా? ఒక ఊరిలో సీతయ్య అనే మంచి మనిషి ఉండేవాడు. మనసు మంచిదే కానీ తెలివి మాత్రం కొద్దిగా తక్కువే. అతను తన భార్యతో ఇలా అంటున్నాడు. బంగారమ్మ, మన ఆవు మంచి పాలు ఇస్తుంది, కానీ డబ్బే లేదు. బజారుకు తీసుకెళ్ళి అమ్మి డబ్బు తీసుకొస్తాను అని అంటాడు. దానికి భార్య, సరే అయితే జాగ్రత్తగా వెళ్ళిరండి, ఎవ్వరి మాటలు నమ్మకండి అని చెబుతుంది. మార్గం మధ్యలో చెట్టు దగ్గర ముగ్గురు దొంగలు చర్చించుకుంటున్నారు. ఈ సీతయ్య తెలివి తక్కువవాడు, ఎలాగైనా మనం ఆవును తీసుకొని వెళ్ళాలి అని అనుకుంటారు. మొదటి దొంగ, అయ్యో, గాడిదని ఎక్కడికి తీసుకువెళ్తున్నావు అని అడుగుతాడు. దానికి సీతయ్య, ఇది గాడిద కాదు, ఆవు కదా అని అంటాడు. దానికి రెండవ దొంగ వచ్చి, బాబు, ఇది గాడిదే, దీని తల చూడు ఎలా ఉందో అని అంటాడు. అప్పుడు మూడో దొంగ వచ్చి, నీకేమైనా పిచ్చి వచ్చిందా? గాడిదను ఆవు అంటావేంటి అని అడుగుతాడు. సీతయ్య అయోమయంలో పడిపోతాడు. నిజమేనేమో, ఇది గాడిదేమో అని దానిని వదిలేసి ఇంటికి వెళ్తాడు. దొంగలు ఆవును తీసుకొని పారిపోతారు. సీతయ్య తలదించుకొని ఇంటికి వెళ్ళి భార్యతో జరిగిందంతా చెప్తాడు. బంగారమ్మ, ఆవుని వదిలేశాను, నాకు పిచ్చి వచ్చినట్టు అనిపిస్తుంది అని జరిగింది చెబుతాడు. దానికి భార్య ఆశ్చర్యంతో, ఏమిటి, ముగ్గురు చెప్పినంత మాత్రాన మీరు నమ్మేస్తారా? మీరు అమాయకుడు కానీ మూర్ఖుడైతే కాదుగా అని చెబుతుంది. రేపు వాళ్ళకి పాఠం చెప్దాం, మీరు నటించాలి అని చెప్తుంది. దొంగలు మళ్ళీ చూస్తున్నారు. ఓహో, సీతయ్య మళ్ళీ వస్తున్నాడే, మళ్ళీ మోసం చేద్దాం అని అనుకుంటారు. సీతయ్య నవ్వుతూ, అయ్యో చంద్రుడా, నిన్న మాట్లాడినట్టు నన్ను మేకతో పెళ్లి చెయ్యి అంటారు. దొంగలు దానికి షాక్ అవుతాడు. ఇతనికి నిజంగానే పిచ్చి వచ్చింది అని ఆవుని తిరిగి ఇచ్చి పారిపోతారు. సారీ సీతయ్య, నీ ఆవు నువ్వు తీసుకో అని చెబుతారు. ఇప్పుడు భార్య, ఇప్పుడు తెలిసిందా, తెలివిగా ఉంటే ఎవ్వరూ మోసం చేయలేరు. ఇంతకు ముందు తెలివి తక్కువగా ఉండిన సీతయ్య ఇప్పుడు తెలివిగా ఆలోచించడం ప్రారంభించాడు. స్టోరీ నచ్చిందా? ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్